హలో ట్రేడర్స్, చాలామంది మన వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. ఇది దారుణం అండి. ఈసారి చూసేటప్పుడు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మర్చిపోకుండా లైక్ చేయండి. హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రేడ్ స్మార్ట్ తెలుగు. ఈరోజు క్లాస్లో మనం ప్రైస్ యాక్షన్ సిరీస్కి సంబంధించి పార్ట్ 6లో మరో క్యాండిల్ గ్రేవ్ స్టోన్ డోజీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ క్యాండిల్ మిగతా క్యాండిల్తో పోలిస్తే ఒక స్పెషాలిటీ ఉంటుంది. సో వీడియోను పూర్తిగా స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. అలానే మన ఛానల్లో ప్రైస్ యాక్షన్ సిరీస్, టెక్నికల్ సిరీస్ మరి ఇండికేటర్ స్టడీస్ గురించి వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా వాచ్ చేయకపోయి ఉంటే వాటిని పూర్తిగా వాచ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ప్రైస్ యాక్షన్ సిరీస్ పార్ట్ 6, దీంట్లో మనం గ్రేవ్ స్టోన్ డోజీ గురించి డిస్కస్ చేసుకుందాం. గ్రేవ్ స్టోన్ డోజీ అనేది న్యూట్రల్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్కి సంబంధించింది. ఆల్రెడీ వీటికి సంబంధించి క్యాండిల్స్ కోసం మన వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. వాటిని కూడా పూర్తిగా వాచ్ చేయండి. వాటిని వాచ్ చేసిన తర్వాత ఈ వీడియోని మీరు చూసినట్లయితే మీకు ఈ ప్రైస్ యాక్షన్పై, క్యాండిల్ స్టిక్స్పై మరింత క్లారిటీ వస్తుంది. ఇక దీనికోసం డిస్కస్ చేసుకుందాం లేట్ చేయకుండా. గ్రేవ్ స్టోన్ డోజీ, దీని షేప్ చూడండి, రివర్స్ టీలో ఉంటుంది. టీ లెటర్, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ తీసుకునే టీ లెటర్ అనేది రివర్స్లో ఉంటుంది. అలానే చిన్న విక్స్ కూడా ఉంటాయి. దీనికి సంబంధించి చిన్న విక్ కూడా రావచ్చు, మరీ పెద్దదిగా కాకుండా చిన్న విక్ అనేది వస్తుందండి దీనికి. సో దీనికి సంబంధించి క్యారెక్టరిస్టిక్స్ మీరు చూసినట్టయితే, ఫస్ట్ది వ్యాలిడ్ ఓన్లీ ఇన్ అప్ ట్రెండ్ అండ్ ఎట్ రెసిస్టెన్స్. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. చూడండి, ఫస్ట్ పాయింట్, ఇట్స్ వ్యాలిడ్ ఓన్లీ ఇన్ అప్ ట్రెండ్ అండ్ అట్ రెసిస్టెన్స్. అప్ ట్రెండ్ మరియు రెసిస్టెన్స్ వద్ద మాత్రమే ఈ క్యాండిల్ వచ్చినప్పుడు పనిచేస్తుంది. మిగతా సందర్భాల్లో ఇది పనిచేయదండి. సో సెకండ్ పాయింట్ చూసినట్టయితే, కలర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. కలర్తో ఏ సంబంధము లేదు. మనకి రెడ్ క్యాండిల్ అయినా గ్రీన్ క్యాండిల్ అయినా ఏ కలర్ అయినా రావచ్చు, కలర్తో మనకు సంబంధం లేదు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి, దీని ఓపెన్ ప్రైస్ అనేది క్లోజింగ్ ప్రైస్కి ఈక్వల్ అవుతుంది. అలానే లో ప్రైస్ అనేది, ఈ మూడు కూడా ఈక్వల్గా ఉంటాయి, ఓపెన్, క్లోజ్, లో. అలానే ఫోర్త్ పాయింట్ మీరు చూసినట్టయితే, ఇది బేరిష్ క్యాండిల్. బేరిష్ క్యాండిల్ అంటే ఇట్ ఇండికేట్స్ సెల్లింగ్ ప్రెషర్. ఇది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే సెల్లింగ్ ప్రెషర్ని ఇండికేట్ చేస్తుంది. ఈ క్యాండిల్ని ఎనీ టైం ఫ్రేమ్, ఏ టైం ఫ్రేమ్లోనైనా వాడుకోవచ్చు, ఏ టైం ఫ్రేమ్లోనైనా వాడుకోవచ్చు. మీకు క్యారెక్టరిస్టిక్స్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను దీనికి సంబంధించి. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది చూద్దాం. కండిషన్స్, దీంట్లో 2 కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఎట్ రెసిస్టెన్స్. ఈ క్యాండిల్ అనేది రెసిస్టెన్స్ వద్ద వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది. కండిషన్ 2, అప్ ట్రెండ్లో వచ్చేటప్పుడు, అంటే సపోర్ట్కి రెసిస్టెన్స్కి మధ్యలో వచ్చేటప్పుడు, అప్ ట్రెండ్లో ఉండి మధ్యలో వచ్చేటప్పుడు ఇది ఎలా బిహేవ్ చేస్తుంది. వీటికి సంబంధించి రెసిస్టెన్స్, అప్ ట్రెండ్లో క్యాండిల్స్ వచ్చేటప్పుడు ఎలా బిహేవ్ చేస్తాయి అనేది ప్రీవియస్ క్యాండిల్ స్టిక్స్కి సంబంధించి మన వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం. మీరు వాటిని చూడండి. వాటిని చూసిన తర్వాత వీటిని కానీ చూసినట్టయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ వీటికి సంబంధించి కండిషన్స్, ఫస్ట్ కండిషన్ చూసుకుందాం. ఎట్ రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ వద్ద గ్రేవ్ స్టోన్ డోజీ కానీ వచ్చినట్లయితే ఎలా బిహేవ్ చేస్తుంది. ఇక్కడ పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేసుకుందాం. చూడండి, వెన్ గ్రేవ్ స్టోన్ డోజీ కమ్స్ ఎట్ రెసిస్టెన్స్, డౌన్ ట్రెండ్ కన్ఫర్మ్. డౌన్ ట్రెండ్ కన్ఫర్మ్. ఎప్పుడైతే గ్రేవ్ స్టోన్ డోజీ అనేది రెసిస్టెన్స్ వద్ద వస్తుందో మనకి ఏంటి కన్ఫర్మ్ అయిపోతుందంటే డౌన్ ట్రెండ్ అనేది కన్ఫర్మేషన్ అవుతుంది. సో మనం ఏం చేయాలి అప్పుడు, బై ఎట్ గ్రేవ్ స్టోన్ డోజీ క్యాండిల్ క్లోజింగ్ ప్రైస్. గ్రేవ్ స్టోన్ డోజీ యొక్క క్లోజింగ్ ప్రైస్ దగ్గర మనం బై ఎంట్రీ తీసుకోవాలి.
టార్గెట్ అనేది మనకి ఏమవుతుందంటే నెక్స్ట్ సపోర్ట్ అవుతుంది. ఇది కూడా ఆప్షనల్, మనకి ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటూ మనం వెళ్ళిపోవచ్చు, ట్రేడింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సపోర్ట్ అనేది ఫస్ట్ టార్గెట్గా ఉంటుంది. అలానే ఫోర్త్ పాయింట్ చూసినట్టయితే స్టాప్ లాస్ అనేది మనకి గ్రేవ్ స్టోన్ డోజీ క్యాండిల్ యొక్క హై ప్రైస్ అవుతుంది. గ్రేవ్ స్టోన్ డోజీ క్యాండిల్ యొక్క హై ప్రైస్ అవుతుంది. క్లియర్? ఫస్ట్ కండిషన్. దీనికి సంబంధించి థియరిటికల్గా చూసుకున్నాం. ఇప్పుడు ఒకసారి చార్ట్లో చూద్దాం. దీనికి ప్రాక్టికల్గా చార్ట్లో చూసుకుందాం. దీనికోసం మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి. దీంట్లో మీరు చూసినట్టయితే ఇక్కడ రెడ్ లైన్స్, బ్లాక్ లైన్స్, హారిజెంటల్ లైన్స్ మీకు కనిపిస్తున్నాయి. ఇవి దేనికి సంబంధించినవి అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి సంబంధించింది. మనకి కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది ఇక్కడ ఉంది. ఈ కరెంట్ మార్కెట్ ప్రైస్కి పైన ఉన్నవన్నీ కూడా ఏమవుతాయి అంటే రెసిస్టెన్స్లు అవుతాయి, దిగువన ఉన్నవన్నీ కూడా ఏమవుతాయి అంటే సపోర్ట్లు అవుతాయి. ఈ సపోర్టు రెసిస్టెన్స్కి సంబంధించి కూడా మనం టెక్నికల్ సిరీస్లో వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. సో ప్లీజ్ వాటిని కూడా వాచ్ చేయండి. నెక్స్ట్, ఈ సపోర్టు రెసిస్టెన్స్లు అనేవి ఎలా డ్రా చేయాలి, దానికి ఏ మెథడ్స్ ఉన్నాయి అనేది మన వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. గ్రేవ్ స్టోన్ డోజీ అనేది రెసిస్టెన్స్ దగ్గరగానే వచ్చినట్లయితే ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మీరు ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ వరకు మార్కెట్ అనేది సైడ్ వేస్లో ఉండి ఇక్కడ నుంచి ఏమైందంటే అప్ ట్రెండ్ వైపు వెళ్ళిపోయింది. అప్ ట్రెండ్లో ఉంది ఇక్కడ మార్కెట్ అనేది. మార్కెట్ అప్ ట్రెండ్లో ఉండి ఇది మనకి ఏమవుతుందంటే రెసిస్టెన్స్ అవుతుంది. ఈ రెసిస్టెన్స్ వద్ద ఈ క్యాండిల్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇదేంటంటే గ్రేవ్ స్టోన్ డోజీ. ఈ క్యాండిల్ పేరేంటి మనకి గ్రేవ్ స్టోన్ డోజీ అనేది ఫామ్ అయింది. ఈ గ్రేవ్ స్టోన్ డోజీ కానీ రెసిస్టెన్స్ వద్ద వచ్చినట్లయితే మనకి ఏమవుతుంది, డౌన్ ట్రెండ్ అనేది కన్ఫర్మేషన్ అవుతుంది. సో మనం ఏం చేయాలి, ఈ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ప్రైస్ ఈ క్లోజింగ్ ప్రైస్ అనేది మనకి ఏమవుతుందంటే ఎంట్రీ అవుతుంది. ఈ క్యాండిల్ యొక్క హై ప్రైస్ అనేది మనకి ఏమవుతుందంటే స్టాప్ లాస్ అవుతుంది. నెక్స్ట్ సపోర్ట్ అనేది ఇది సపోర్ట్ 1, ఇది ఇక్కడ తీసుకుంటే సపోర్ట్ 2 ఉంది, అలానే ఇక్కడ తీసుకుంటే సపోర్ట్ 3 ఉంది. సపోర్ట్ 1 అనేది మనకి ఏంటవుతుందంటే టార్గెట్ అవుతుంది. చూడండి, టార్గెట్ రీచ్ అవ్వడం జరిగింది, టార్గెట్ అనేది హిట్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీకు ఏం చెప్పానంటే నెక్స్ట్ సపోర్ట్ అనేది ఇది టార్గెట్ అనేది మనకి ఆప్షనల్ అవుతుంది. సో ట్రైలింగ్ స్టాప్ లాస్లు పెట్టుకుంటూ వెళ్ళామనుకోండి, నెక్స్ట్ సపోర్ట్ కూడా హిట్ చేయడం జరిగింది. ఇది కానీ క్రాస్ అయిపోతే మనకి నెక్స్ట్ సపోర్ట్ 2 అనేది ఏంటవుతుందంటే నెక్స్ట్ టార్గెట్ అవుతుంది. సో ఇది టార్గెట్ 1, ఇది మనకి టార్గెట్ 2, ఇది టార్గెట్ 3, ఇది కూడా బ్రేక్ చేయడం జరిగింది. ఇక్కడ బ్రేక్ చేసిన తర్వాత టార్గెట్ 2ని, అదే సపోర్ట్ 2ని మనకి ఏమైందంటే సపోర్ట్ 3ని కూడా టచ్ చేయడం జరిగింది, హిట్ చేయడం జరిగింది. ఇది మన ఇష్టం. కొంతమంది ఇక్కడ వరకు వెయిట్ చేస్తారు, కొంతమంది సపోర్ట్ టార్గెట్ 1, టార్గెట్ 2 దగ్గరే ఎగ్జిట్ అయిపోతారు. సో ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్తే మనకి మంచి ప్రాఫిట్స్ అనేవి రావడం జరుగుతుంది. గ్రేవ్ స్టోన్ డోజీ కానీ రెసిస్టెన్స్ వద్ద వచ్చినట్లయితే మనకు డౌన్ ట్రెండ్ అనేది కన్ఫర్మేషన్ అవుతుంది. దాని ఎంట్రీ ఎలాగా, ఎగ్జిట్ ఎలాగా, స్టాప్ లాస్ అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ కేసుకి వెళ్దాం. కండిషన్ 2లో గ్రేవ్ స్టోన్ డోజీ అనేది అప్ ట్రెండ్లో వచ్చేటప్పుడు అప్ ట్రెండ్ అంటే రెసిస్టెన్స్కి, ఇది రెసిస్టెన్స్ అనుకుందాం, ఇది సపోర్ట్. ఈ రెసిస్టెన్స్కి సపోర్ట్కి మధ్యలో వచ్చినప్పుడు ఇలా మధ్యలో వచ్చినప్పుడు ఇది ఎలా బిహేవ్ చేస్తుంది, మనం ఏ రూల్స్ ఫాలో అవ్వాలనేది చూసుకుందాం. ఇక్కడ మీరు ఫస్ట్ పాయింట్ చూడండి. ఇక్కడ వెన్ గ్రేవ్ స్టోన్ డోజీ కమ్స్ ఇన్ అప్ ట్రెండ్లో వచ్చినట్లయితే కన్ఫర్మేషన్ రిక్వైర్డ్. మనం డెసిజన్ తీసుకోలేము, కన్ఫర్మేషన్ అనేది కావాలి. ఏం కన్ఫర్మేషన్ కావాలి చూడండి ఒకసారి. సెకండ్ పాయింట్, ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ క్లోజింగ్ ప్రైస్. ఏ క్యాండిల్ అయితే మనం కన్ఫర్మేషన్ తీసుకుంటున్నామో ఆ కన్ఫర్మేషన్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ప్రైస్ మస్ట్ బి లెస్ దెన్ గ్రేవ్ స్టోన్ డోజీ లో ప్రైస్.
గ్రేవ్ స్టోన్ డోజీ లో ప్రైస్ అంటే గ్రేవ్ స్టోన్ డోజీ యొక్క లో ప్రైస్ కన్నా తక్కువగా ఉండాలి ద కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది. అంటే ఇక్కడ మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది గ్రేవ్ స్టోన్ డోజీ, ఇది లో, ఇది మన కన్ఫర్మేషన్ క్యాండిల్ అంటే నెక్స్ట్ క్యాండిల్ అనేది ఈ గ్రేవ్ స్టోన్ డోజీ యొక్క లో ప్రైస్ని బ్రేక్ చేసి క్లోజ్ అయిపోవాలి, దీన్ని బ్రేక్ చేసి క్లోజ్ అవ్వాలి. అప్పుడే మనకి ఈ క్యాండిల్ ఏమవుతుందంటే కన్ఫర్మేషన్ క్యాండిల్ అవుతుంది. ఒకవేళ ఈ ఫస్ట్ క్యాండిల్ అనేది అంటే ఆఫ్టర్ గ్రేవ్ స్టోన్ డోజీ అంటే గ్రేవ్ స్టోన్ డోజీ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ క్యాండిల్ అనేది గ్రేవ్ స్టోన్ డోజీ యొక్క లో ప్రైస్ని బ్రేక్ చేయకుండా క్లోజ్ అవ్వలేదు అనుకున్నాం, అప్పుడు ఏం చేస్తామంటే సెకండ్ క్యాండిల్ కోసం చూస్తాం. ఆ సెకండ్ క్యాండిల్ కానీ క్లోజ్ చేసింది అనుకోండి గ్రేవ్ స్టోన్ డోజీ యొక్క లో ప్రైస్ని, అదే మనకి ఏమవుతుందంటే కన్ఫర్మేషన్ క్యాండిల్ అవుతుంది. సరే ఒకవేళ సెకండ్ క్యాండిల్ కూడా క్లోజ్ చేయకపోతే మనం ఏం చేయాలంటే థర్డ్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తాం. ఈ థర్డ్ క్యాండిల్ కానీ క్లోజ్ చేసింది అనుకోండి మనకేమవుతుందంటే అదే కన్ఫర్మేషన్ క్యాండిల్ అవుతుంది. ఒకవేళ క్లోజ్ చేయకపోతే గ్రేవ్ స్టోన్ డోజీ యొక్క లో ప్రైస్ని బ్రేక్ చేయకుండా క్లోజ్ చేయకపోతే ఇక మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ వైపు ఉండదండి, అప్ ట్రెండ్ వైపు కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉంది. అప్ ట్రెండ్లో ఉండేటప్పుడు గ్రేవ్ స్టోన్ డోజీ అనేది ఫామ్ అయింది. అప్పుడు గ్రేవ్ స్టోన్ డోజీ కానీ ఫామ్ అయితే మనకు కన్ఫర్మేషన్ కావాలి. కన్ఫర్మేషన్ ఏంటి, ఆ క్యాండిల్ యొక్క లో ప్రైస్ని బ్రేక్ చేసి ఇంకొక క్యాండిల్ అనేది నెక్స్ట్ క్యాండిల్ అనేది ఏమవ్వాలంటే క్లోజ్ అవ్వాలి. అలానే మనం 3 క్యాండిల్స్ వరకు చెక్ చేసుకుంటాం. 3 క్యాండిల్స్ వరకు 3 క్యాండిల్స్లోన ఆ ఫస్ట్ 3 క్యాండిల్స్లో ఏ క్యాండిల్ అయితే క్లోజ్ చేసేస్తుందో అదే మనకి కన్ఫర్మేషన్ క్యాండిల్. ఒకవేళ క్లోజ్ చేయలేదనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ అనేది అప్ ట్రెండ్ వైపే కంటిన్యూస్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి మనం చార్ట్లో చూద్దాం. చూడండి, ఇక్కడ మీకు మార్కెట్ చూసినట్టయితే అప్ ట్రెండ్ వైపు ఉంది. ఈ చార్ట్లో ఇలా మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉంది, ఇక్కడ నుంచి అప్ ట్రెండ్లో ఉంది. ఇక్కడ ఈ రెడ్ హారిజంటల్ లైన్ అనేది మనకి సపోర్ట్ అవుతుంది. రెడ్ హారిజంటల్ లైన్ అనేది సపోర్ట్ అవుతుంది. ఈ లైన్ అనేది మనకి ఏమవుతుందంటే రెసిస్టెన్స్ అవుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి నేను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే మార్కెట్ అనేది ఇలా అప్ ట్రెండ్లో ఉంది. అప్ ట్రెండ్లో ఉండేటప్పుడు ఈ క్యాండిల్ అనేది జాగ్రత్తగా చూడండి, ఈ క్యాండిల్ అనేది గ్రేవ్ స్టోన్ డోజీ. మనకి ఈ క్యాండిల్ అనేది ఏంటంటే మనకి గ్రేవ్ స్టోన్ డోజీ ఎప్పుడైతే ఫామ్ అయిందో డౌన్ ట్రెండ్ వైపు కన్ఫర్మేషన్ తీసుకోకూడదు, మనం కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలి. ఆల్రెడీ మీకు చెప్పాను, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ క్యాండిల్ చూడండి, నెక్స్ట్ క్యాండిల్ అనేది గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. కాకపోతే ఆ గ్రీన్ క్యాండిల్ అనేది గ్రేవ్ స్టోన్ డోజీ యొక్క లో ప్రైస్ని, ఇది ఈ లో ప్రైస్ని బ్రేక్ చేయలేదు. సో మనం సెకండ్ క్యాండిల్ కోసం చూస్తాం. ఇది ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ చేయలేదు, సెకండ్ క్యాండిల్ కూడా బ్రేక్ చేయలేదు, ఈవెన్ థర్డ్ క్యాండిల్ కూడా బ్రేక్ చేయలేదు. సో మార్కెట్ అనేది మనం ఏం చేస్తామంటే అప్ ట్రెండ్ వైపే చూసుకుంటాం. మార్కెట్ అనేది అప్ ట్రెండ్ వైపే కంటిన్యూ అవుతుందని చూసుకుంటాం. ఒకవేళ ఏదైనా క్యాండిల్ ఈ గ్రేవ్ స్టోన్ డోజీ యొక్క లో ప్రైస్ని బ్రేక్ చేసింది అనుకుందాం ఫస్ట్ 3 క్యాండిల్స్లో, అదే మనకి ఏమవుతుందంటే కన్ఫర్మేషన్ క్యాండిల్ అవుతుంది. అప్పుడు పాటించాల్సిన రూల్స్ ఏంటి చూడండి. అప్పుడు చెక్ అప్ టు 3 క్యాండిల్స్. ఈ 3 క్యాండిల్స్ ఏదైనా క్యాండిల్ అనేది క్లోజ్ చేసింది అనుకుందాం, గ్రేవ్ స్టోన్ డోజీని లోన్ బ్రేక్ చేసి క్లోజ్ చేసింది అనుకుందాం, అదే మనకి కన్ఫర్మేషన్ క్యాండిల్ అవుతుంది. ఒకవేళ అది కన్ఫర్మేషన్ క్యాండిల్ కానీ అయితే మనం చేయాల్సింది ఏంటి, సెల్ ఎట్ కన్ఫర్మేషన్ క్యాండిల్ క్లోజింగ్ ప్రైస్. మనం ఇక్కడ షార్ట్ సెల్లింగ్ తీసుకుంటాం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే షార్ట్ సెల్లింగ్ తీసుకుంటాం. సెల్ ఎట్ కన్ఫర్మేషన్ క్యాండిల్ క్లోజింగ్ ప్రైస్, ఆ క్లోజింగ్ ప్రైస్ దగ్గర మనం సెల్ చేసేస్తాం. షార్ట్ సెల్లింగ్ అంటే సెల్ టు బై, నాట్ బై టు సెల్. టార్గెట్ అనేది ఏంటవుతుందంటే నెక్స్ట్ సపోర్ట్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే, ఇట్ ఈజ్ ఆప్షనల్. మనకి ఇది కూడా మనకి ఏమవుతుందంటే ఆప్షనల్ అవుతుంది. స్టాప్ లాస్ అనేది ఏమవుతుందంటే గ్రేవ్ స్టోన్ డోజీ యొక్క హై ప్రైస్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది క్లోజింగ్ ప్రైస్. ఈ క్లోజింగ్ ప్రైస్ దగ్గర మనం ఏం చేస్తామంటే సెల్ చేసేస్తాం. ఈ హై అనేది మనకి ఏమవుతుందంటే స్టాప్ లాస్ అవుతుంది. దిగువన ఎక్కడో సపోర్ట్ ఉంటుంది.
దిగువన ఎక్కడో సపోర్ట్ ఉంటుంది. ఈ సపోర్ట్ అనేది మనకి ఏమవుతుందంటే టార్గెట్ అవుతుంది. ఈ సపోర్ట్ అనేది మనకి ఏమవుతుంది టార్గెట్ అవుతుంది. చూడండి చార్ట్లో కూడా అంతే. ఇక్కడ మనకి ఏంటంటే క్లోజ్ అవ్వలేదు, గ్రేవ్ స్టోన్ డోజీని లోని బ్రేక్ చేయలేదు. సో మనం అప్ ట్రెండ్ వైపు కంటిన్యూస్ తీసుకుంటున్నాం. ఒకవేళ క్లోజ్గానైతే మనం ఏం చేస్తామంటే సపోర్ట్ అనేది టార్గెట్ అవుతుంది. ఇది రూల్స్కి సంబంధించి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఉంటుంది మీకు గుర్తుపెట్టుకోవాల్సింది గ్రేవ్ స్టోన్ డోజీకి సంబంధించి. ఇది మిగతా క్యాండిల్లా కాదు, మీకు ముందే చెప్తున్నాను, ఇది మిగతా క్యాండిల్లా కాదు. ఇక్కడ మీకు నోట్ పాయింట్ ఇచ్చాను చూడండి. ఇట్ డస్ నాట్ వర్క్ ఎట్ సపోర్ట్ ఇన్ డౌన్ ట్రెండ్ అండ్ ఇన్ సైడ్ వేస్. సపోర్ట్ దగ్గర కానీ డౌన్ ట్రెండ్ దగ్గర కానీ సైడ్ వేస్లో కానీ ఈ క్యాండిల్ వచ్చినట్లయితే, ఈ గ్రేవ్ స్టోన్ డోజీ కానీ వచ్చినట్లయితే ఇది పనిచేయదు. ఎక్కడ పనిచేస్తుందంటే ఓన్లీ అప్ ట్రెండ్ అండ్ రెసిస్టెన్స్. ఎక్కడ పనిచేస్తుందంటే ఓన్లీ అప్ ట్రెండ్ అండ్ ఎట్ రెసిస్టెన్స్. ఇది కూడా, ఈ క్యాండిల్ కూడా మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంతవరకు వచ్చారు అంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి, మర్చిపోకుండా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మరో క్యాండిల్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.